ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి ఒక వ్యవస్థ అయితే ఏర్పాటు చేయాలంటున్నారు. అసలు ఉన్నటువంటి వ్యవస్థని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కే కోరలు తీసేశారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది కదా. లేదు ఈవెన్ మనం అంటే బీజేపీ వాళ్ళు ఏదో నలుగురిని పెట్టారు దాంట్లో. ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ఒక మంత్రి ఆ ప్రతిపక్ష నాయకుడితో ఎన్నికల సంఘం నియామకాలను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా పరిస్థితి ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, మొరార్జీ దేశాయ్ గారు ఉన్నా, వాజ్పేయి గారు ఉన్నా, మోదీ గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ప్రధానమంత్రులు ఎన్నికల సంఘం నియామకం ఎవరు చేశారు? ప్రధానమంత్రి గారు చేశారు. ఒక్కళ్ళు చేసే దాని బదులు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి కూడా అన్నారు. ఆనాడు ఒక్కళ్ళు చేస్తే ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ముగ్గురు చేస్తే ఇబ్బంది వచ్చిందా? మనం చాలా అభూత కల్పనలు మాట్లాడుకుంటున్నాం ఈ దేశంలో. నిజమే, మరింత విస్తరించి ఒక కలేజియం ఏర్పాటు చేస్తే సంతోషమే. కానీ అయ్య బాబాయ్ ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది అంటే ఇప్పటిదాకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడలేదా? ఈ 70 ఏళ్ల పాటు ఎన్నికలు జరిగింది ఎన్నికల సంఘం కాదా? అక్కడ నియామకం చేసింది ప్రధానమంత్రులు కాదా? ఇదంతా కూడా ఏంటంటే కేవలం నాకు మీరు ఇష్టం లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మీకు నేను ఇష్టం లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో వాస్తవాల గురించి ఆలోచించాలి. ఇంకోటి సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం అంటే 2-3 దశాబ్దాల నుంచి చూస్తే టిఎన్ శేషన్ గారు, లింగడో గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎఫెక్టివ్గా పనిచేసిందో అలా చేయట్లేదు అనేది ఒకటి ఉంది కదా. నేను ఎన్నికల్ని నడిపిన వాడిని, రిటర్నింగ్ ఆఫీసర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా, దేశంలో పరిశీలకుడిగా, తర్వాత పౌర సమాజ నాయకుడిగా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళాను. మనకి కామన్వెల్త్ తరపున ఇతర సందర్భాల్లో నేను చాలా నిర్మోహమాటంగా చెప్తున్నాను, మన దేశంలో ఉన్నంత పటిష్టంగా బలంగా ఎన్నికల సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇన్ని విశేషమైన అధికారాలు, ఇన్ని సమగ్రమైన ఏర్పాట్లు ప్రపంచంలో మనతో పోల్చదగ్గ దేశాల్లో ఎక్కడా లేవు. అమెరికాలో ఎలక్షన్ జరిగితే అంత గొప్ప దేశం అనుకుంటాం, అంత టెక్నాలజీ ఉంది, అంత డబ్బు ఉంది వాళ్ళకి, అంత అనుభవం అన్నది, అంత ప్రజాస్వామ్య సంస్కృతి ఉన్నది. 2020లో ఎలక్షన్లో నేను ఓడిపోయినా నేను గెలిచానని డగ్గాబజాజ్ రోజు మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా ఆ దేశం 100% మంది నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. మన దేశంలో ఆ గొడవలు లేవు. మనం చాలా ఎక్కువగా అతిశయోక్తులు, ఎలక్షన్ హడావిడి, ఈ పోలరైజేషను, ఈ కులాలు వర్గాలు పార్టీలు గొడవలు తప్ప లోపాలు ఉన్నవని కదా ఉంటాయి. కానీ మన అదృష్టం కొద్దీ తొలి రోజు నుంచి సుకుమార్ సేన్ అని చెప్పని ఎన్నికల సంఘం మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్, దేశంలో ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు 1950లో ఏర్పాటాడు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చినాడు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఆయన జరిపాడు 52లో. అప్పుడు అసెంబ్లీలు రాష్ట్రాల్లో, పార్లమెంటు జాతీయ స్థాయిలో కలిపి ఎన్నికలు జరిగినాయి. తర్వాత చాలా కాలం జరుగుతూ వచ్చినాయి. అప్పటి నుంచి మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో ఉన్న ఒకళ్ళు ముగ్గురు కాదు, పూర్వం ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు ఉంటున్నారు. ఎన్నికల సంఘం వాళ్ళ ఊరికి పైన అక్కడ అండగా, అంతేగాని ఎన్నికల సంఘం అంటే దేశం మొత్తంలో ఉన్న జిల్లా కలెక్టర్లు, పెద్ద నగరాలు అయితే మున్సిపల్ కమిషనర్లు, వాళ్ళ చేతుల్లో ఉన్న సర్వ యంత్రాంగము, బహుశా 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 1 కోటి మందికి పైగా ఎన్నికల్లో పనిచేస్తారు. మన దేశంలో ఏమైందంటే మామూలు పరిపాలనలో ఎంత అవినీతి, అక్రమాలు, పొరపాట్లు ఉన్నా కూడా ఉన్నాయి. నాలంటే రోజు చేసే పోరాటం అదే కదా, పరిపాలన బాగలేదనే కదా సంస్కరణ కావాలని కోరేది. కానీ చేపట్టినటువంటి సాంప్రదాయాలు, చేసిన ఏర్పాట్ల వల్ల ఎన్నికల టైం వచ్చేసరికి ఇదే పరిపాలన యంత్రాంగం నిష్పాక్షికంగా, సమర్థంగా, సకాలంలో పనిచేయడం అనేది ఒక సాంప్రదాయం వచ్చేసింది. అది జరగకపోతే వారు తలకారిపోతారు. నిబంధనలు చాలా స్పష్టంగా, ఎన్నికల గైడ్లైన్స్ కావచ్చు, లేకపోతే ప్రోటోకాల్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ప్రవర్తన నియమావళి కావచ్చు, ఎలక్షన్ మాన్యువల్స్ కావచ్చు, చాలా సమర్థంగా, సమగ్రంగా, ఏ రకమైన సందేహానికి తావు లేకుండా ఏర్పాటు చేశారు. 1. 2, 1000 కళ్ళతో సమాజం చూస్తుంది. పత్రికలు కావచ్చు, జనం కావచ్చు, పార్టీలు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ ఏజెంట్లు కావచ్చు, ప్రతి క్షణం, సరే కోర్టులు కావచ్చు, దుర్బిణి వేసుకుని అనుక్షణం డేగ కళ్ళతో చూస్తున్నాం. ఇది మనకి శ్రీరామ రక్ష. అందుకని ఈ దేశంలో ఎన్నికల్లో ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా కూడా ఎన్నికల ఫలితాన్ని అందరూ కూడా ప్రశాంతంగా ఆమోదించారు. ఈ 75 ఏళ్లలో ఇందిరాగాంధీ ఒక మహానేత అన్నాడు. ఆవిడ ఓడిపోతుందని చెప్పి నేను ఓడిపోవాలని కోరుకున్నాం మేమంతా, ఎమర్జెన్సీ పోవాలని. కానీ ఓడిపోతుందని మాకు నమ్మకం కుదరలా. మరి ప్రజలు నిశ్శబ్దంగా ఓడించేశారు ఆవిడని. మళ్ళీ ఆవిడని 80లో మళ్ళీ జనతా కలగోరు కంపైపోయింది, కప్పలు తక్కడిందని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అదే ప్రజలు.
ఎన్టీ రామారావు 83 తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ ఎంత పోరాటం చేసింది ఆవిడ, ఎంత అధికారం అన్నది ఆవిడ. అదే ఎన్టీ రామారావు 89లో ఆయన సొంతంగా ఊడిపోయాడు ఒక నియోజకవర్గంలో. అవును. కానీ కాబట్టి సార్ ఇంత చరిత్ర ఉన్నటువంటి దేశంలో ఎన్నికల సంఘం పనిచేయట్లేదు అన్నది పొరపాటు. అది కొన్ని సందర్భాల్లో చాలా పక్షపాత వైఖరి ఉన్నవాళ్ళు, మంచి చరిత్ర లేని వాళ్ళు కూడా నియమించారు. నేను పేర్లు చెప్పనప్పుడు గతంలో జరిగింది. ఏం కొంప మునిగిపోలే, ఎందుకంటే మిగతా కారణాల వల్ల. ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో కాదు. 89లో నాకు ఎవరు ఫిర్యాదు చేయకుండా ఏ ఎన్నికల సంఘం నాకు ఆదేశాలు ఇవ్వాల, ఏ అధికారి కూడా పై ఆదేశాల కోసం చూడాల్సిన అవసరం లేదు. ఏ ఫిర్యాదు ఇవ్వకుండా నాకు కేవలం నా కంటపడింది ఒక పోలింగ్ బూత్లో ఉన్న ఓట్ల కంటే 1-2 ఎక్కువ ఓట్లు నమోదైనాయి. నిజమా కాదా వెరిఫై చేసుకుని అది కరెక్ట్ అని తేలాక నాకు రిపోర్ట్ చేయలేదని చివాట్లు వేసి రిటర్నింగ్ అధికారిని నేను రీపోల్ వెంటనే ఆర్డర్ చేశాను. ఆ కారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటుపడి ఆ పోలింగ్ బూత్లో రీపోలు ఒక 70 ఓట్లతో ప్రతిపక్షాన్ని గెలిచాడు. ఈ అధికార పార్టీ వాడు నన్ను శాసించే సాహసం చేయలే. పాపం ఆ స్థానికంగా అభ్యర్థి మంచి మనిషి ఆయన వచ్చేసరి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. మా ఊళ్ళో రిగ్గింగ్ చేసుకున్నవాడు వాస్తవమేను, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఊళ్ళోను, మరి వాళ్ళు చేసుకుంటే అది బయటపడలేదా, నువ్వు చేసుకున్నది బయటపడింది, నీ దురదృష్టం, మీరు వదిలేండి సార్, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అన్నాడు ఆయన. పాపం మంచి మనిషి ఆయన, నిజాయితీపరుడు, మంచి మనిషి, సహృదయుడు. నేను చెప్పాను మీ దురదృష్టం నాకు కంటపడింది, అది కంటపడ్డ తర్వాత వదిలేయడానికి సమస్య లేదు, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది, మీరు నెగ్గారనేది మీ సొంతంగా మీకు ఇంపార్టెంట్ కానీ నాకు అది ఇంపార్టెంట్ కాదు, ఈ దేశం నెగ్గిందా లేదా అన్నది. అంటే ఎవరు ఆదేశాలు ఇస్తే చేసాం మేమంతా. కానీ ఒకటి సార్ మీరు చెప్పే టైము మీలాంటి వాళ్ళు ఈవేళ కూడా ఎన్నికల విషయంలో ఈ భయానికి ఆస్కారం లేదు, ఈ అపోహలకు ఆస్కారం లేదు. ఒకటి ఈవీఎంలకు అందరూ కూడా ఉంటారు. అరే అదే ఈవీఎంలతో ఎన్నికల్లో ఓడిపోయాక గందరగోళం అన్యాయం చెప్పిన చాలా మంది ప్రకటనలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఓడిపోయాక ఈవీఎంలను విమర్శించాడు ఆయన, జయలలిత గారు విమర్శించింది, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్లో విమర్శించాడు. ఈ ముగ్గురు నాయకులు తర్వాత ఎన్నికల్లో ఈవీఎంలతో ఘంటాపథంగా గెలిచారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు హుందాతనం ఉండేది. ఇటీవల కాలంలో ఏమైందంటే నేను ఓడిపోతే అన్యాయం వల్ల ఓడిపోతున్నాను అన్న మాటలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఆ రకమైనటువంటి అపనమ్మకాలకు ఆస్కారం లేదు. ఇవాళ చెప్పట్లేదు, నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఎంతోమంది మంచి ఉద్దేశంతో అయినా కూడా అపోహల్ని పెంచడమే గొప్ప పరిపాలన లేకపోతే గొప్ప చాతుర్యం అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది నాశనం అయిపోయాయని చెప్పిన చాలా మంది చాలా కాలంగా అదే పని మాట్లాడుతున్నారు. మంచి ఉద్దేశం, దురుద్దేశం లేకపోవచ్చు. దురుద్దేశం లేకపోయినా మాత్రం చేత విజ్ఞత ఉంది అనుకోబోకండి. విజ్ఞత కావాలి మనకి, సదుద్దేశము కావాలి, విజ్ఞత కావాలి. ఆనాటి నుంచి నేను చెప్తున్నాను, మానవ నిర్మితమైనటువంటి ఏ యంత్రంలోనైనా పొరపాటు ఉండొచ్చు. బ్యాలెట్ బాక్స్ పెడితే పొరపాటు లేదా? పూర్వకాలం రిగ్గింగ్ బ్రహ్మాండంగా జరిగేది, బూత్ క్యాప్చరింగ్ అయ్యేది. మానవ సమాజంలో మానవులు ఏ సంస్థ పొరపాటు ఉండదు. కానీ పొరపాట్లన్నిటికీ విరుగుడిని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఏ రకమైన పొరపాటు జరిగే అవకాశం లేకుండా కట్టుతున్న ఏర్పాటు ఉంది, నిఘా ఉన్నది. కాబట్టి ఈ రిజల్ట్ అనుమానించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దీని కంటిన్యూషన్ నేను ఒక అనుమానం అనుకోండి, లేదంటే వస్తున్న ఆరోపణలు అనుకోండి. కొన్ని లక్షల ఈవీఎంలు మాయం చేశారు 2019 ఎలక్షన్ సందర్భంగా అనేది ఒకటి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దానికి ఉంది అని కేసు కూడా అన్నాడు. ఏ రకమైన ఆధారాలు ఏమండి? ఎన్నికల సంఘం చెప్పుకుంటుంది, నేను సంజయ్ శివ సంవత్సరం అది వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఏ రకమైన ఆరోపణలు కూడా ఇవన్నీ కూడా లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ అపోహలు తప్ప, ఊరికే విపరీతంగా ప్రచారం తప్ప, దున్నపోతే ఏంటంటే దూడం కట్టండి తప్పితే ఎన్నికల సమస్యలు, ఎన్నికల్లో రాజకీయంలో తప్పులు లేవని కాదు, నేను రోజు అండగట్టేది వాటిని గురించే కదా. కానీ ఆ తప్పులు బ్యాలెట్ బాక్సుల్లో లేవు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు లేవు, పోలింగ్ బూత్లు లేవు, బయట ఉన్నాయి. ఓట్ల కొనుగోలు కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఇందాక అలవమాలిన హామీలు, దేశ ఆర్థిక వ్యవస్థని కొల్లబొడి చేసి గెలుపు కోసం వచ్చే హామీలు కావచ్చు, కులం మతం పేరుతో విభజనలు కావచ్చు, దుష్పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా పోలింగ్ బూత్లో జరిగాయి కాదు, బయట ఉన్నాయి. దానికి పరిష్కారం ఎన్నికల సంఘం దగ్గర లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదు. దాని పరిష్కారం రాజకీయ వ్యవస్థను మార్చడంలో ఉంది. మనం సమస్య ఎక్కడంటే, ఇప్పుడు సంస్థల్లో ఒక సామెత ఉంది, పృష్ఠతాళన దంతభంగ అంటారు. ఒకటోడు పంటి నొప్పి కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతే వాడు వెనక్కి తిరిగినాడంట. వెనక్కి తిరిగితే వీపు మీద చాచి తన్నాడంట. ఇదేంటి మహాప్రభు తన్నారు, ఇప్పుడు నాకు వీపు నొప్పి వచ్చిందంటే బ్యాక్ ఏక్ వచ్చిందని చెప్పంటే ఏడ్చట్టవాడు. పంటి నొప్పికి పంటికి ఆ మందు ఇవ్వాలి, జబ్బు ఒకటైతే పరిష్కారం కూడా చూస్తానంటారు ఏమిటి? అర్థం లేకుండా. సమస్య పోలింగ్ బూత్లో లేదు,
సమస్య ఎన్నికల ప్రక్రియలో లేదు, ఎన్నికల వ్యవస్థలో ఉంది, రాజకీయంలో ఉంది, రాజకీయ పార్టీలలో ఉంది, అధికార కేంద్రీకరణలో ఉంది. అది పట్టించుకోకుండా ఎలక్షన్లో ఇది మార్చితే, ఈ పోలింగ్ బూత్ మారిస్తే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నికల్లో మరి ప్రజలు ఓడిపోతున్నారు. ఎందుకంటే డబ్బు గెలిస్తే, ఓట్లకు డబ్బులు పంచితే, డబ్బులు పంచిన వాళ్ళలోనే ఒకటి ఓటేస్తే ప్రజలు చివరికి నష్టపోతారు. కానీ ప్రజలకు ఎవరు తుపాకీ పెట్టి ఓటు వేయించట్లా. అక్కడికి వెళ్ళాక స్వచ్ఛందంగానే వేస్తున్నారు. మంచి వచ్చాడు, మన ప్రజాస్వామ్యంలో మనకున్న పరిధిని బట్టి ఓట్లు వేస్తున్నాం. ఈ రెండు వేరు మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అన్నది అంత తేలిగ్గా ఒక్కరోజు వచ్చేది కాదు. అది మనం ఓటు ఇచ్చాం, స్వేచ్ఛ ఇచ్చాం, అంతకు మించి పరిణితి రావాలి ప్రజాస్వామ్యంలో. పరిణితి రాకుండా కేంద్రీకరించాం. విద్య లేకుండా చండాలపు విద్య అందించి విద్య నటిస్తున్నాం. దొంగ విద్య మంది 180 మందికి. ఆ వేరే సమస్యలు అవి. వాటి పరిష్కారం చేయకుండా నేను పోలింగ్ బూత్లో ఈవీఎం మారిస్తే బ్రహ్మాండంగా దేశం మారిపోతుంది, ఎలక్షన్ కమిషనరు ఆయన బదులు సుబ్బారావు గారిని పెడితే, సుబ్బారావు గారి బదులు జేపీని పెడితే బాగుపడిపోతుంది, ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. ఏమాత్రం పరిణితి లేనటువంటి పిచ్చి ఆలోచనలు.